ఆగస్ట్ 26 దేవుని వాక్య ధ్యానం. నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 8వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రభు మనకిచ్చేటువంటి ప్రతి మాట మనలను సంతోషంగా ఉంచటానికి ఎంతో దోహదపడుతుంది. అలాంటి ఉన్నతమైన వాక్కులు ఆనాడు మన పితరులతో మాట్లాడి నేడు మనతోనూ మాట్లాడి ప్రతి ఒక్కరికి ఆదరణ, నెమ్మది, గొప్ప విశ్వాసము, నమ్మకాన్ని కలిగించి ఆదరిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణంలో వారు చేసిన ప్రతి ఆలోచనలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అయితే వారు దేవుణ్ణి వదిలి లోకం వైపుకు తిరిగిన సందర్భంలో ప్రభువు వారికి చెరను అనుగ్రహించాడు. చెరలోనికి వారిని నడిపించాడు. చెరలో ఉన్నప్పుడు దేవుణ్ణి బతిమాలుకొనగా ప్రభుకి ప్రాధేయపడగా ఆయన కనికరించి వారికి విడుదలనిచ్చాడు. ఆ విడుదల పొందుకున్న అనంతరం వారితో దేవుడు మాట్లాడుతున్న మాటలు, ఇదిగో నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుతును. నిజమే, ప్రభు నిత్యమైన కృప మన మీద ఉంచే దేవుడు, వాత్సల్యతను అనుగ్రహించే దేవుడు. అటువంటి ఆశీర్వాదం మనకు దేవుడు ఇస్తాను అని వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడడానికి మరి మనము ఎంతవరకు దేవుని వైపు తిరుగుతున్నాం? మనలో మనము ఆలోచన చేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రియులారా, ప్రభు ఇచ్చే ప్రతి మాట, ఆయన చూపే ప్రతి ఆదరణ మనలను బలపరుస్తుంది, మనలను దేవునిలో స్థిరపరుస్తుంది. అయితే నీవు దేవుని వైపుకు తిరుగుతున్నావా లేదా అనే విషయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనము పొందుకోవడానికి, ఆయన వాత్సల్యతను మనం అనుభవించడానికి మనం ఎంతవరకు ప్రభువులో స్థిరంగా ఉంటున్నాం? ఇది మాత్రం ఖచ్చితంగా మనము ఆలోచించాలి. ఎందుకంటే ఆనాటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని వాగ్దానాలను, దేవుని మాటలను పెడచెవిన పెట్టి ఆయన వాత్సల్యతను పొందుకోలేకపోయారు. ఆయన నిత్యము కృపను చూపించాలని ఎంతగా ఆశపడినా వారు దూరంగా వెళ్ళారు. ఈరోజు మానవులు, నీ చుట్టూ ఉన్నవారు నీకు కృపను అనుగ్రహింపకపోవచ్చు. వారు నీ మీద జాలి పడకుండా కఠినంగా వ్యవహరిస్తూ ఉండొచ్చు. నీకు కలిగే బాధలలో, నీకుండే అవసరతలో నిన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు కలత చెందుతున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, నిత్యమైన కృప నేను నీకు ఇస్తాను, వాత్సల్యతతో నిన్ను నింపుతాను అని చెబుతున్నాడు. ఇటువంటి ఆశీర్వాదం నీకు ఏ మానవుడు ఇవ్వలేడు. ఇటువంటి ఆదరణ నీకు ఎక్కడా దొరకదు. ప్రభువు నీకు అనుగ్రహిస్తున్న కొలది ఆయన వైపుకు తిరగాలి. ఆయన ఇచ్చేటువంటి ఉన్నతమైనటువంటి కృపను మనం అనుభవిస్తూ దాని ద్వారా దీవెనలు పొందుకుని ఇతరులకు మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. అతి కృప ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, తండ్రి, నిత్యమైన కృపతో బిడ్డలను బలపరచి నీ వాత్సల్యతను శాశ్వతంగా నీ బిడ్డల మీద ఉంచండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలకు నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. ఈ దినమంతా నీ కృపలో బిడ్డలను ఆశీర్వదించి అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు స్వస్థతనిచ్చి నీ రక్షణ ఆనందములో బిడ్డలందరినీ బలపరచండి. యేసయ్య అతి శ్రేష్ఠ నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన
మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమెన్.